హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరేమో ఫెంగ్జియా ఉంటుంది. తనకి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఏమో వాళ్ళ మనీ కోసము ఒక క్రూరమైన అబ్బాయికి ఇచ్చి పెళ్ళి అనేది చేసేసి ఉంటారు. కానీ హీరోయిన్కి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. కాకుండా అయినా సరే బలవంతంగా చేయడంతో తప్పక అలానే ఉంటే ఫస్ట్ నైట్ రోజే తన హస్బెండ్ అనేది పారిపోయి ఉంటాడు. అలా 3 years కంప్లీట్ అయి ఉంటాయి. కానీ వాళ్ళ అత్తయ్య ఏమో చాలా కోపిష్టి దానిలాగా హీరోయిన్ అసలు పట్టించుకోకుండా కొడుతూ, అసలు నువ్వు ఎప్పుడు తినడం తప్ప ఏది కూడా పనికి రాదు, నీ వల్లే నా కొడుకు కూడా పోయాడని చెప్పి తన్ని కొడుతూ ఉంటుంది. అలాగే ఒక చిన్న ఇంట్లో హీరోయిన్ ఉంటూ ఉంటే అప్పుడు అక్కడికి తన హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. అలా వచ్చేసి, వదిన ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య లేడు కదా, తను కూడా పోయి 3 years కంప్లీట్ అయిపోయింది కదా, నేను నీ దగ్గరకు వస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతూ ఉంటాయి. హీరోయిన్ ఎంత బెదిరిస్తున్నా కానీ తను అసలు పట్టించుకోకుండా ఉంటాడు. అదే విలేజ్ లోనే ఉన్న మన హీరో అనేది తను ఒక చెట్టు కింద పడుకొని ఉంటాడు. అప్పుడే వర్షం పడడంతో ఒక్కసారిగా లేచి కోపంగా వర్షం పడుతున్న వర్షం దేవుణ్ణి తిడుతూ ఉంటాడు. మన హీరో పేరు వచ్చేసి క్విన్ అయి ఉంటుంది. తనుండి ఏవో సౌండ్స్ రావడంతో ఏంటా అని అటు సైడ్ వస్తూ ఉంటా. అది చూసిన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఏమో హీరోయిన్ నోరు అనేది గట్టిగా మూవ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏదో విధంగా తప్పించుకొని తను అనేది కొట్టబోతూ ఉంటే అప్పుడే హీరో కరెక్ట్ టైంకి వచ్చేసి వాళ్ళ మర్దిని అనేది చిత్త కొట్టేస్తాడు. తర్వాత హీరోయిన్ టెన్షన్ పడిపోతూ అలాగే గట్టిగా అరుస్తూ ఉంటే హీరో ఉండి, పర్లేదులే తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఇదిగో ఈ గుడ్డు తినమని చెప్పి హీరోయిన్ కనేదా గుడ్డు ఇస్తాడు. ఎందుకంటే హీరోయిన్ 3 years లోన చాలా తక్కువ, అలాగే చాలా వీక్ గా అయిపోయి ఉంటుంది అసలు ఫుడ్ సరిగా తినక. అందుకే హీరో ఒక బాయిల్ అయిన ఎగ్ ఇచ్చేసరికి హీరోయిన్ కు ఫస్ట్ టైం చాలా టేస్టీ ఉన్న ఐటెం తిన్నానని తన మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరో వైపు అలానే చూస్తుండేసరికి హీరో ఉండి, ఎందుకు అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు ఎగ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందని చెప్తూ ఉంటుంది. హీరో అప్పుడే తనకి అనేది ఉరుముల సౌండ్ అలాగే అంతా కూడా చల్లగా ఉండేసరికి హీరో ఒకసారిగా తన షర్ట్ అనేది విప్పేసి తన దగ్గర అనేది గట్టిగా తన హగ్ చేసుకొని పడుకుంటూ ఉంటే హీరోయిన్ నుండి, మీరు చేస్తున్నారని అడిగేసరికి, కదా ఏం లేదు, ఇద్దరం కూడా కొంచెం దగ్గరగా పడుకుంటే వేడిగా అనిపిస్తుంది కదా, అందుకే చల్లని క్లైమేట్ లోన నీకు అసలు చలి పెట్టదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అలానే పడుకుంటుంది. కానీ తనేమో పడుకునేసరికి హీరో బాడీని చూసిన వెంటనే తనకి చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఏమో వేరే ఓ పర్సన్ తోటి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే మెలకు వచ్చిన హీరోయిన్ నుండి, ఏంటో ఈ సౌండ్స్ అనేవి వినడానికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక అబ్బాయి అనేది ఉంటాడు. తనని చూసి, అంటే మా అత్తయ్య నాకు తెలియకుండా చీట్ చేస్తుందా ఏంటని తన షూ వైపు ఉన్న పేరు చూస్తుంది. అందులోనే వ్యాంగాన్ని కనిపించేసరికి, అంటే తను ఇంకా స్టిల్ బ్యాచులర్ కదా, అందరికీ కూడా తను బ్రహ్మచారి లాగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. బయటేమో చాలా మంచివాడు, కానీ లోపలేమో ఇలాంటి వేషాలు వేస్తున్నాడని చూస్తూ ఉంటే అప్పుడే తనుండి హీరోయిన్ గురించి అడిగేసరికి వాళ్ళ అత్తయ్య ఏమో తను తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. అదంతా కూడా సీక్రెట్ గా చూసిన హీరోయిన్ నుండి, ఇప్పుడు చెప్తాను అత్తయ్య నీ సంగతి, ఇన్ని రోజులకు కూడా నన్ను రాజు రంపాలు పెట్టావు కదా, నీ సంగతి చూస్తాను ఉండని తననే ధైర్యంగా బయటకు వస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ అత్తయ్య తన డ్రెస్ సర్దుకుంటూ అక్కడున్న హీరోయిన్ వైపు చూసి, ఏంటి ఇంత లేట్ నువ్వు లేచి ఇంట్లో పనంతా చేయాలని తెలియదని చెప్తూ ఉంటే, అవునా అత్తయ్య, ఇప్పుడు ఒక పర్సన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదని చెప్తూ ఉండేసరికి, నీకేమైనా పిచ్చి పట్టిందా, మన ఇంట్లోకి ఎవరు వస్తారని చెప్తూ ఉంటా, అవునా ఇదిగోండి ఈ షూ సాక్స్ అయినా చూడండి, ఇందులో వ్యాంగ్ అనే పేరు కనిపిస్తుందని చెప్పేసరికి, ఫస్ట్ నాకు అది ఇస్తావా లేకుంటే నీ సంగతి చెప్తాను, నీకు అసలు ఫుడ్ కూడా ఇవ్వని చూడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో, నేను అసలు నీకు ఇవ్వను, నేను ఖచ్చితంగా అందరినీ పిలుస్తానని చెప్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా అందరు కూడా వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇన్నోసెంట్ గా, చూసారా మా అత్తయ్య ఒక అబ్బాయితో చీట్ చేస్తుంది, అలాగే ఇదిగోండి ఈ సాక్స్ కూడా ప్రూఫ్ అని చెప్తూ ఉంటే అందులోనే ఉన్న అమ్మాయి ఏమో ఆ సాక్స్ చూసి, అంటే తను ఒక స్టిల్ బ్రహ్మచారిలాగా యాక్టింగ్ చేస్తున్నాడు కదా, తనేనా ఇప్పుడు నువ్వు తనతోటైనా స్పెండ్ చేసింది, ఇలాంటి పనులు విలేజ్ లో చేస్తే ఎలాంటి రూల్స్ ఉంటాయో కదా తెలుసు కదా, పదండి తనకు బుద్ధి చెప్దామని అందరు లేడీస్ అంతా కూడా కలిసి హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అనేది అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏమో కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ఉన్నానని హ్యాపీగా ఫీల్ అవుతే మరోవైపు ఏమో హీరో నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే కొంతమంది విలేజ్ వాళ్ళు చికెన్ అంతా కూడా తీసుకొని హీరోయిన్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టింటాడు, ఎందుకంటే వాళ్ళ అత్తయ్యకి బుద్ధి తెప్పియాలని. అది అర్థం చేసుకుని హీరోయిన్ నవ్వుతూ ఉంటే హీరో ఏమో టెన్షన్ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా విలేజ్ వాళ్ళంతా కూడా హీరోయిన్ వాళ్ళ అత్తయ్యని కొట్టిన తర్వాత వాళ్ళ అత్తయ్య ఏమో లోపలికి వస్తుంది. హీరోయిన్ వైపు చూసి, నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఇరికిస్తావే, నీ సంగతి చెప్తా నాగని చెప్పి హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో, నువ్వు నన్ను కొట్టినా సరే నేను గట్టిగా అరిచి మళ్ళీ అందరిని పిలిచి అందరికీ నీ గురించి చెప్పేస్తాను చూడని గట్టిగా అరుస్తూ, చూసారా
మా అత్తయ్య నన్ను చీట్ చేస్తూనే మళ్ళీ నన్ను కొడుతుందని చెప్తూ ఉంటే వాళ్ళ అత్తయ్య ఉండి ఇలా కాదు నీ పని అని, ఇదిగో ఈ ఫుడ్ ఒకటే నీకు 2 days దాకా ఇది తినని చెప్పేసరికి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరో తనకి ఎగ్ ఇవ్వడం చూసి నిజంగా టేస్టే బాగుంది కానీ ఇది అసలు ఏం బాగాలేదు, అయినా సరే నాకు 2 days దాకా తప్పది ఫుడ్ అని తింటూ ఉంటే ఒక్కసారిగా తనకి పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అలా తనకి చాలా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే లోపలికి వెళ్దామన్నా సరే వాళ్ళ అత్తయ్య కొడుతుందని చెప్పి అతి కష్టంగా ఎలాగైనా సరే వెళ్దామని లేచి వెళ్తూ ఉంటే ఇంతసేపు కూడా దాక్కున్న వ్యాంగ్ ఒక్కసారిగా హీరోయిన్ దగ్గరకు వచ్చేసి తన వెనక నుంచి టైట్ గా హక్ చేసుకోవాలని చూస్తాడు. అది చూసిన హీరోయిన్ నుండి నువ్వు మా అత్తయ్యతో పాటు ఉంటావు కదా, నువ్వేం ఇక్కడ ఉన్నావని చెప్తూ ఉంటే మీ అత్తయ్య తన హస్బెండ్ తో కలిసి ఆల్రెడీ తను ఒక విలేజ్ కి వెళ్ళింది, తను రావాలంటే సాయంత్రం అవుతుంది, అంతవరకు నేను నీతో ఉంటానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అక్కడ ఉన్న నైఫ్ ని తీసుకుని నా దగ్గర కనుక వచ్చావనుకో నీ సంగతే చెప్తాను చూడని అంటూ ఉండేసరికి అవునా చూస్తా నువ్వేం చేస్తావని తనుండి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ కత్తిని అనేది కింద పడేసి తనతోటనే మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన హీరో తన దగ్గర ఉన్న నైఫ్ తోటి అక్కడున్న వ్యాంగ్ ని బెదిరించేసరికి వ్యాంగ్ భయపడిపోయి ఎవరు నువ్వు అని అంటూ ఉంటే నేనైతే ఎవరైతే నీకేంటంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా, వెళ్తావా లేకపోతే విలేజ్ వాళ్ళని పిలుద్దని చెప్పేసరికి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ చాలా వీక్ గా ఉందని తెలుసుకొని అలాగే అక్కడున్న బ్లడ్ కనిపించిన వెంటనే హీరోయిన్ నుండి నువ్వు అటుగా చూడొద్దు నాకు స్టమక్ పెయిన్ ఉందని చెప్తే తను అనేది తన ఇంటికని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి తన కోసం స్పెషల్ గా ఒక సూప్ తీసుకుని వచ్చేసరికి హీరోయిన్ తాగనని అంటూ ఉంటే నువ్వు తాగకపోతే నేను నా లిప్స్ ద్వారా తాపించాల్సి వస్తుంది నీ ఇష్టం అని చెప్పేసరికి తను కొంచెం భయపడిపోయి మొత్తం కూడా సూప్ అనేది తాగేస్తుంది. అది చూసిన హీరో ఉండి ఇదిగో ఇది మా మమ్మీ డ్రెస్ వేసుకో నీకు సెట్ అవుతుంది వెళ్ళి చేంజ్ చేసుకోమని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ అని చెప్పేస్తుంది. అలాగే హీరో ఉండి తన కోసం వెళ్ళి తనకు కావాల్సిన స్ట్రైట్నర్ అంతా కూడా తీసుకొచ్చి ఇదిగో ఈ వాడు నీకు కొంచెం స్టమక్ పెయిన్ తగ్గుతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ చాలా ఇన్నోసెంట్ గా నాకు ఇవి ఎలా వాడాలో కూడా తెలియదని చెప్పేస్తుంది. అది విన్న హీరోకి కోపం వస్తున్నా కానీ పర్లేదు తన కోసమే కదని చెప్పి అన్ని కూడా సెట్ చేసి వెళ్ళి చేంజ్ చేసుకోమని హీరోయిన్ చేంజ్ చేసుకున్నాక తన ఇంటికి అనేది పంపించేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ సాయంత్రమే వాళ్ళ అత్తయ్య వచ్చేసరికి ఎందుకు ఈ రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, అలాగే కొత్త డ్రెస్ వేసుకున్నావు, ఇది కూడా మంచి టైం నేను చూసుకోవడానికి కొంతమంది పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి కొంతమంది అనేది వస్తారు. వాళ్ళని చూసిన వాళ్ళ అత్తయ్య చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కోడలు చాలా మంచిది కానీ నా కొడుకు కనిపించకోకున్నందుకే నేను తన లైఫ్ ని స్పాయిల్ చేయకూడదని చెప్పి మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఉండి నీ సంగతి ఇలా కాదని చెప్పి తను ఇంకొక గెటప్ అనేది వేసుకొస్తుంది. అచ్చం చాలా అగ్లీగా అలా పిచ్చిదానిలాగా అరుచుకుంటూ వస్తూ అక్కడున్న వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు క్యాండీ కదా చాలా బాగుందని చెప్పి అక్కడున్న ఆ అమ్మాయినేమో కొరకడానికి వెళ్తూ ఉంటే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి తన ఒక బ్యాడ్ లక్ మాకు అసలు తను వద్దని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఏమో అసలు నేను మిమ్మల్ని వదిలిపెట్టాను ఖచ్చితంగా నా మనీ ఇచ్చేసి నా కోడల్ని పెళ్లి చేసుకోవాల్సిందని చెప్తే వాళ్ళేమో తన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసి వాళ్ళ అత్తయ్య ఏడుస్తుంది నిజంగానే ఒక బ్యాడ్ లక్ తెలుసా, ఆయన నువ్వు ఎందుకు ఇలా రెడీ వచ్చావు, నాకు అన్ని రావాల్సిన డబ్బులన్నీ కూడా నాశనం చేయాలని ఇలా వచ్చావు కదా, నీ సంగతి ఇలా కాదని చెప్పని అక్కడే ఉన్న ఒక వస్తువుతోటి హీరోయిన్ కాలుపైన అనేది కొడుతుంది. అది చూసిన హీరోయిన్ ఎలాగైనా తప్పించుకోవాలని అటు సైడ్ ఉన్న హీరోని పిలిచి ప్లీజ్ నన్ను సేవ్ చేయవా మా అత్తయ్య ఈ రోజు నన్ను చంపేస్తుందని చెప్పేసరికి హీరో ఒకసారిగా తన దగ్గర ఉన్న గొడ్డలతోటి వాళ్ళ అత్తయ్యని అనేది బెదిరించేస్తాడు. అది చూసిన వాళ్ళ అత్తయ్య అక్కడే కింద పడిపోతే హీరోయిన్ ఏమో అక్కడ గోడ మధ్యన కూర్చొని నాకు చాలా భయం వస్తుంది నాకు హెల్ప్ చేయమని చెప్పేసరికి హీరో కూడా సర్లే పోనీ అని పద అయితే నా పైకి ఎగురు నేను నిన్ను క్యాచ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలానే చేసేస్తుంది. అలా వాళ్ళిద్దరు ఒక్కొక్క క్షణం అలానే చూసుకుంటూ ఉంటారు. అది చూసిన వాళ్ళ అత్తయ్య కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నా కోడల పైన ఇలా మిస్బిహేవ్ చేస్తాను, నేను ఖచ్చితంగా విలేజ్ వాళ్ళందరికీ కూడా చెప్తాను చూస్తూ ఉండన్నా కానీ హీరో అసలు మాత్రం పట్టించుకోడు, నీకు నచ్చినది నువ్వు చేసుకో ఇప్పటి నుంచి తను నా వైఫ్ అని చెప్పి గట్టిగా అరిచేస్తాడు. అలా అరిచేసరికి హీరోయిన్ ఏమో టెన్షన్ పడుతుంది. ఆ లోపలికి వెళ్ళిపోయిన వెంటనే హీరో తన కోసం కొత్త డ్రెస్సెస్ ఇచ్చేసి వెంటనే తనకి కిస్ చేయబోతాడు. అలాగే ఇప్పటి నుంచి ఎప్పటికైనా సరే నువ్వు నాతో పాటే ఉండాలి ఇక్కడే ఉండాలని చెప్పి తను అనేది కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్కి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లేటివి అందరు కూడా తనతో మిస్బిహేవ్ చేసినట్టు గుర్తొచ్చేసి గట్టిగా ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలిపెట్టేసి నేను ఇప్పుడు అవన్నిటికీ కూడా రెడీగా లేను, ఎందుకంటే నాకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా భయం వేస్తున్నాయి అని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పి తను కూడా సైడ్కి వెళ్ళి పడుకునిపోతాడు. కానీ హీరోయిన్ ఏమో వెంటనే హీరో పైన పడుకొని నిజంగానే నేను నమ్ముతున్నానని చెప్తూ ఉంటే సరేలే మిగతా ఏవైనా సరే మన ఇద్దరం కూడా కలిసి హ్యాండిల్ చేసుకుందాం, నువ్వు టెన్షన్ పడొద్దని
అని హీరో అనేది చెప్తాడు. అప్పుడు ఒకసారిగా బయట గట్టిగా సౌండ్స్ రావడంతో ఏంటని బయటికి వెళ్తే హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని కాస్ట్లీ వస్తువులేమో హీరోయిన్ వాళ్ళ అత్తయ్య తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో అక్కడే ఉన్న ఒక కట్టె తీసుకొని వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉండేసరికి వాళ్ళ అత్తయ్య గట్టిగా ఏడుస్తూ, చూసారా నా కోడలు వేరే వాళ్ళ ఇంట్లో ఉండి కానీ తనేమో నాకు కావాల్సిన అవసరాలు చూసుకోకుండా నన్నే కొట్టిస్తుంది, చూడండి తను ఎలా పనులు చేస్తుందని గట్టిగా అరుస్తూ ఉండేసరికి విలేజ్ వాళ్ళంతా కూడా అవును తను 3 years గా పెళ్లి చేసుకుని లీ ఫ్యామిలీలోనే ఉంది, కానీ ఇప్పుడే వేరే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో చూడని చెప్తూ ఉండేసరికి అలాగే అప్పుడు అక్కడికి కరెక్ట్ టయానికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వచ్చేస్తుంది. అలా కోపంగా తన దగ్గరకు వస్తూ ఉంటే హీరో ఉండి మీరేంటి గ్రాండ్ మా ఇక్కడ అని చెప్తే హీరోయిన్ వైపు మొత్తం కూడా చూసి తన కాళ్ళకి దెబ్బ ఉండడం చూసి వెంటనే హీరోయిన్ వాళ్ళ అత్తయ్య వైపు తిరిగి నువ్వు మనిషివేనా, ఇలానైనా ఎవరైనా కూడా చూసేది తను ఖచ్చితంగా హింసిస్తున్నావని పోలీసు కనుక కంప్లీట్ చేసామనుకో నీకు 10 years దాకా జైల్లో పడతావు చూడని చెప్పేసరికి విలేజ్ వాళ్ళంతా కూడా కిన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ అత్తయ్య మా కోపంగా నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టాను చూడండి నాకు కూడా టైం వస్తుందని చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. అది చూసిన హీరో తన కోపాన్ని అసలు కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు కూడా చూసి ఇంకెప్పుడైనా సరే ఇలా బిహేవ్ చేస్తే నేను అసలు వదిలిపెట్టనని చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి గ్రాండ్ మా మీరు ఎందుకు ఏడుస్తున్నారని చెప్తూ ఉంటే నీకు తెలుసు కదరా ఇప్పుడు మన కిన్ ఫ్యామిలీకి ఉండేది నువ్వు ఒక్కడు అబ్బాయి, నువ్వు కూడా పోతే ఇంకెవరు ఉంటారు చెప్పు, మన ఫ్యామిలీకి తరతరాలుగా వస్తుందా ఏంటని చెప్తూ ఉంటే హీరో ఉండి గ్రాండ్ మా నాన్న చనిపోయింది కావాలని కాదు, ఒకరి దగ్గర చావు బతుకుల్లాగా పనిచేసి అలా చనిపోయాడు. అలాగే మా అన్నయ్య అంటారా తన ఆర్మీలో జాబ్ చేస్తూ చనిపోయాడు తప్ప వాళ్ళు కావాలని చనిపోలేదు. ఇది మన ఫ్యామిలీకి ఏం శాపం కాదు గ్రాండ్ మా, నేను నిజంగానే చాలా సేఫ్ గా ఉంటాను, నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేను తన్ని పెళ్లి చేసుకుని నాతో పాటు పెట్టుకుంటానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటే అప్పుడే హీరో ఉండి అక్కడున్న ఒక పేపర్ ని కాల్ చేసి ఇప్పటి నుంచి నాకు ఏమైనా సరే నేను మాత్రం హీరోయిన్ అసలు వదిలిపెట్టనని ఆ పేపర్ అనేది కాల్ చేసి గట్టిగా చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఏడుస్తూ ఉంటే హీరోయిన్ కూడా ఇదంతా నా వల్ల అని చెప్పి హీరోయిన్ ఉండి గ్రాండ్ మా మీరు టెన్షన్ పడొద్దండి, ఇంకెప్పుడు కూడా నేను ఇంటికి రాను, అలాగే నన్ను క్షమించి అలాగే నీ మనవడు నన్ను సేవ్ చేశాడు అందుకు ఎప్పటికైనా సరే రుణపడే ఉంటానని చెప్పేసరికి ఇంకా హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏం చేయాలో తెలియక సరే అని నార్మల్గా అయిపోతూ ఉంటుంది. కానీ హీరో ఏమో గ్రాండ్ మా నేను నిజమే చెప్తున్నా తనంటే నాకు ఇష్టం అని చెప్తూ ఉండేసరికి సరే అయితే మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకున్నాను అంటూ ఉంటే హీరో చాలా హ్యాపీగా థ్యాంక్స్ గ్రాండ్ మా అని చెప్తుంది. అలాగే కొద్దిగా లోపలికి వెళ్ళి వెంటనే హీరోయిన్ కోసం ఫుడ్ తీసుకొచ్చి ఇదిగో ఈ ఫుడ్ తిను ఎలా ఉన్నావో చూడు కట్టెపుల్లలాగా ఉన్నావు అని చెప్పి తన కోసం ఫుడ్ తీసుకొని వచ్చేసరికి ఒక్కసారిగా తన అత్తయ్య అనేది గుర్తొస్తుంది. నిజంగా ఈ గ్రాండ్ మా చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటారని చెప్పి మళ్ళీ తన ఇంటికి వెళ్ళి మొత్తం కూడా పడుకోబోతూ ఉంటే అప్పుడే హీరో తన కోసం బేసిన్లో కొన్ని వాటర్ అనేది తీసుకొని వస్తాడు. అలాగే దగ్గరుండి మళ్ళీ హీరోయిన్ కాలు కడగబోతూ ఉంటే హీరో నుండి అవన్నీ పనులు ఎందుకు, నా కాలు ఆల్రెడీ అసలు చాలా క్లీన్ గా లేవని చెప్తున్నా కానీ హీరో వినాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది కట్టెలు కడుతూ ఉంటే హీరో బాడీని చూసిన హీరోయిన్ అలానే ఉండిపోతుంది. కావాలనే స్లిప్ అయి కింద పడిపోయినట్టు హీరో బాడీ పైన పడి చూసావా చెమట ఎలా వస్తుందో చూడు, ఇంత అందంగా ఉన్నావు షర్ట్ వేసుకొని పని చేసుకోవచ్చు కదా అని చెప్తూ ఉంటే అప్పుడే మళ్ళీ హీరోయిన్ వాళ్ళ అత్తయ్య వచ్చి గొడవ పడుతూ ఇప్పుడు చూసావు కదా నా కొడుకు కూడా వచ్చాడు 3 years తర్వాత, నువ్వు నిజంగానే బ్యాడ్ లాగా చూసావా తన కాలు కూడా పోయిందని చెప్పేసరికి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. తన్ని పెళ్లి చేసుకున్న హస్బెండ్ చాలా మిస్బిహేవ్ చేస్తుంటాడు. అది గుర్తు తెచ్చుకొని తను భయపడిపోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళంతా కూడా చూసారు ఇప్పుడు తన హస్బెండ్ వచ్చాడు కాబట్టి తన హస్బెండ్ తోటే ఉండాలి, ఎంతైనా కూడా సరే తన లీ ఫ్యామిలీ కోడలే కదని చెప్తూ ఉంటే తన హస్బెండ్ ఏమో నన్ను మిస్ అయ్యావని ఒక క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. అసలు తను చూస్తుంటేనే హీరోయిన్ కి చాలా భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఏమో పద ఇప్పుడు నీ హస్బెండ్ వచ్చాడు కదా ఇంటికి వెళ్దామని చెప్పేసరికి హీరో కోపం వచ్చి ఒక్కసారిగా తన కిందికి నెట్టేస్తాడు. అది చూసిన విలేజ్ వాళ్ళంతా అలాగే విలేజ్ కి హెడ్ కూడా వచ్చేసి నిజమే కదా వాళ్ళంతా అంటుంది ఎంతైనా సరే వారిద్దరు కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో టెన్షన్ పడిపోతూ ఉన్నా కానీ మిగతా విలేజ్ వాళ్ళంతా కూడా తనకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరో వాళ్ళ అమ్మమ్మ ఏమో ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా అలా తిట్టడంతో హీరో నుండి తను తిట్టించడం అసలు మంచిది కాదు, ఏదైనా వచ్చినాక నా దాకా రానని చెప్పి సరే మీరు చెప్తున్నారు కదా అందుకోసమైనా నేను లీ ఫ్యామిలీకి వెళ్తానని అనుకుంటుంది. కానీ మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఉండి ఇది ఇంకా అందరికీ నిజమైన మ్యారేజ్ అని తెలియదు, ఇది ఒక ఫేక్ మ్యారేజ్ అని తెలిసిందనుకో నా పని అయిపోతుంది, సీక్రెట్ ఇలానే సీక్రెట్ గానే ఉంచాలి ఎవరికి కూడా తెలియకూడదు అని చెప్పి మనసులోనే అనుకుంటూ ఉంటుంది. అలాగే మిగతా విలేజ్ వాళ్ళంతా కూడా చూసారా తను ఎలాంటి
కాస్ట్లెస్ పర్సన్ తన హస్బెండ్ వచ్చినా కానీ తన దగ్గరికి వెళ్ళేదని అంటూ ఉంటే హీరోయిన్ హస్బెండ్ ఏమో సరే అయితే నా వైఫ్ నీ దగ్గర ఉండాలంటే నాకు ఖచ్చితంగా 30,000 మనీ ఇవ్వాలి, అలాగే మీ ఇంట్లో ఉన్న ఎక్స్పెన్సివ్ వస్తువులన్నీ కూడా నాకు కావాలని చెప్పి అంటూ ఉండేసరికి హీరో ఉండి సరే అని అనబోతూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చి అస్సలు వద్దు నాన్న, ఇవన్నిటికి కూడా ఒప్పుకోవద్దు, నువ్వు చనిపోతే నేను అస్సలు ఉండలేను, చెప్పాను కదా వినన్నా, కానీ హీరో ఉండి అసలు ఒప్పుకోడు. అది చూసిన హీరోయిన్ నుండి సరే అయితే గ్రాండ్ మా చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోయావనుకో నన్ను నేనే సూసైడ్ చేసుకుంటానని చెప్పేసరికి సరే అయితే మీకు నచ్చినట్టే మీరు చేసుకోండి అని అంటూ ఉంటే హీరోయిన్ కూడా సరే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికే వెళ్తానని తన హస్బెండ్ డిసేబుల్డ్ కావడంతో తననేది ఇద్దరు కూడా కలిసి అక్కడ నుంచి హీరోయిన్ లీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అది చూసిన హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఇప్పుడు నీకు బాగా అయిందో ఇలానే జరగాలి అని అంటూ ఉంటే హీరో ఏమో కోపంగా తను బ్లడ్ వస్తున్నా కానీ పట్టించుకోకుండా అలానే ఉండిపోతాడు. కానీ హీరోయిన్ ఏమో ఇంటికి తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ అత్తయ్య తన్ని కొడుతూ ఇంక ఇప్పటి నుంచి ఇక్కడే ఉండాలి, నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోయావనుకో నీ సంగతి చెప్తానంటే హీరోయిన్ హస్బెండ్ కూడా తను అనేది కొడుతూనే ఉంటాడు. పాపం హీరోయిన్ ఆ పెయిన్ అనుభవిస్తున్నా కానీ అలానే సైలెంట్ గా ఉంటుంది, ఎందుకంటే కేవలం హీరో కోసం మాత్రమే అలా ఉంటుంది. కానీ వాళ్ళ అత్తయ్య అక్కడే ఉండేసరికి నువ్వు ఇంకా ఇప్పుడే ఇలానే బిహేవ్ చేసావనుకో నా సైడ్ ఉన్నాడు కదా క్విన్కి చెప్పారనుకో ఇంకొక కాలు కూడా ఇరుగ్గొట్టి పొయ్యిలో పడతాడు చూడు నీ ఇష్టం అని చెప్పేసరికి తన హస్బెండ్ నుండి ఎంత దాకా తెగించావే నన్నే కొట్టడానికి వస్తావని చెప్తే వాళ్ళ అత్తయ్య నీకు ఇలా కాదు ఇక్కడే ఉండు నీకు చెప్తానని వెంటనే తను వెళ్ళి డోర్ కనే తాళం పెట్టేస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ హస్బెండ్ నుండి ఎలాగో మనకి 3 years బ్యాక్ ఫస్ట్ డే జరగలేదు కదా ఇప్పుడు చేసుకుందామని తన దగ్గరకు వస్తూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ అలానే చాలా సిగరెట్స్ అనేది తాగేస్తూ ఉంటాడు. వాళ్ళ అత్తయ్య తాళం పెట్టి ఇప్పుడు చెప్తాను నీ సంగతి, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతావని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి డోర్ ఓపెన్ చేయన్నా కానీ తన అనేది ఓపెన్ చేయదు. మరోవైపు ఏమో తన హస్బెండ్ కుంటువాడైనా సరే హీరోని గట్టిగా తన అనేది తాళ్ళతో కట్టేస్తాడు. అలాగే తనతోటి మిస్బిహేవ్ చేయబోతూ ఉంటే హీరోయిన్ నుండి నన్ను ఇంకొకసారి టచ్ చేసినా సరే నీ సంగతి చెప్తారని అన్నా కానీ తన హస్బెండ్ అస్సలు పట్టించుకోకుండా ఒక మృగంలాగా హీరోయిన్ తోటి అనేది బిహేవ్ చేస్తూనే ఉంటాడు. హీరోయిన్ ఏమో ఎలాగోలాగా తప్పించుకుందామని అంటూ ఉంటే తన ఇంటికి మొత్తం కూడా నిప్పు అనేది వచ్చేస్తుంది. అది చూసి తన హస్బెండ్ ఇప్పుడు నేను ఎలా వెళ్ళగలని చెప్పు, నేను అసలే డిజేబుల్ అని చెప్తే హీరోయిన్ కూడా నడవడానికి రాకుండా తాళతో కట్టడంతో అతి కష్టంగా బయటకు వస్తుంది. తన హస్బెండ్ ఏమో ఇదంతా నీ వల్ల అని చెప్పి మళ్ళీ హీరోయిన్ అనేది కొట్టేస్తూనే ఉంటాడు. అలాగే హీరోయిన్ నేను పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా బ్యాడ్ లక్ అని హీరోయిన్ మళ్ళీ కొడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి హీరోయిన్ హస్బెండ్ అక్కడే పాడేసి హీరోయిన్ అనేది తన చేతుల్లో తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన హస్బెండ్ నుండి నన్ను సేవ్ చేయని నీకు మనీ ఇస్తానన్నా కానీ నువ్వు ఇక్కడ పడి చావురా నేను మాత్రం అసలు సేవ్ చేయనని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఇల్లు మొత్తం కూడా గట్టిగా నిప్పులు అనేవి అంటేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఒక బాక్స్ తెచ్చుకొని నా ఇల్లు కాలిపోయిందని గట్టిగా ఏడుస్తూ ఉంటే అప్పుడే హీరో అక్కడ ఉన్న ఒక గడ్డివాం పైన హీరోయిన్ అనేది పడుకోబెడుతూ ఉంటాడు. అలా ఎలాగలాగా హీరోయిన్ హస్బెండ్ కూడా బయటకు అనేది వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వెందుకు మనీ కోసం ఇలా అన్ని పిచ్చి పనులు ఎవరైనా చేస్తారా ఏంటని చెప్తూ ఉంటే హీరో ఇవన్నీ కూడా వింటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ హస్బెండ్ వచ్చేసి అమ్మ నేను అస్సలు ఈ బ్యాడ్ లక్ లో ఉండాలనుకోవట్లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను వేరే అమ్మాయితో పాటు వెళ్ళిపోతానని చెప్తూ ఉండేసరికి అది విన్న వాళ్ళ అమ్మాయి ఒరే గాడిదా ఇప్పుడే 3 years అయిపోయిందిరా వెళ్ళి మళ్ళీ వచ్చావు ఇప్పుడు వేరే అమ్మాయి కోసం వెళ్తావని చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ బాక్స్ అనేది ఓపెన్ చేస్తుంది. అందులో ఏ మనీ కూడా కనిపించకపోయేసరికి ఎక్కడ మనీ ఏమైపోయావని చెప్తూ ఉంటే అమ్మ నేను 3 years బ్యాక్ ఈ మనీనే తీసుకొని ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పేసరికి ఇవన్నీ కూడా నేను మీ బ్రదర్ పెళ్లి కోసం సేవ్ చేశాను రా నువ్వేమో ఇలా చేసావని కొడుతూ ఉంటుంది. అలాగే హీరో వైపు తిరిగేలాగా మీకు నా కోడలంటే ఇష్టం కాబట్టి నాకు ఒక 3 conditions ఉన్నాయి, అది కూడా మీ ఇంట్లోనే పెట్టుకొని మమ్మల్ని చూసుకోవాలి, అలాగే మేము అడిగినంత మనీ ఇస్తే చాలని చెప్తూ ఉంటే హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా లోపలికి వెళ్ళి హీరో వాళ్ళ ఇల్లు చూసేసరికి చూసావారా ఇల్లు ఎంత బాగుందో నిజంగా మనకి చాలా లక్కీ కలిసి వస్తుంది కదని చెప్పేసరికి తన హస్బెండ్ కూడా అవునని అంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ రావడంతో వెళ్ళి మా కోసం ఫుడ్ తీసుకురా అని చెప్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ అయితే ఏంటంటే నేను తీసుకురాని చెప్తాడు. అది విన్న తన అత్తయ్యకి ఏమో కోపం వస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన హీరో ఉండి వాళ్ళ చైర్ అనేది కిందికి నెట్టేస్తాడు. అలా నెట్టేసేసరికి వాళ్ళిద్దరు కూడా కింద పడిపోతారు. అలాగే హీరో తన దగ్గరకు వచ్చేసి మీరు అసలు ఈ చైర్ లో కూర్చోడానికి అర్హులే కాదు, అలాగే కింద కూర్చోండి, అలాగే మీరు ఫుడ్ తినాలనుకుంటున్నారు కదా ఈ బంగాళదుంపలు తినమని చెప్పి వాళ్ళకి అవి ఇచ్చేసరికి అది చూసిన తన హస్బెండ్ ఏమో లీవ్ ఉండి అసలు ఇది ఫుడ్ లాగా ఉందా మొత్తం కుళ్ళిపోయాయని చెప్పేసరికి తింటే తిని లేకపోతే ఆకలితో చనిపోయని చెప్పి అప్పుడే తన అనేది హీరోయిన్ కోసం తెచ్చిన ఒక బన్స్ అనేవి హీరోయిన్ కి చూపిస్తాడు. అందులో ఉన్న మీట్ స్మెల్ అనేది వాళ్ళకి చాలా బాగా రావడంతో స్మెల్ పిలుస్తూనే టెంప్ట్ అవుతూ ఉంటే హీరో ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తూ హీరోయిన్ చేతిలో పెట్టి తిని ఇవన్నీ కూడా నీకోసమే నేనే తీసుకొని వచ్చానని చెప్పేసరికి వాళ్ళ అత్తయ్యలేమో అలానే చూస్తూ ఉంటారు. అది చూసిన హీరోని చూసింది చాలు కానీ దిష్టి తగులుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి
వెళ్ళిపోండి అని వాళ్ళని తిడుతున్నా కానీ వాళ్ళ అత్తయ్యమ్మ ప్లీజ్ మాకు కూడా కొంచెం ఇవే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది, కొంచెం ఇవి చాలు ఒక్క బయట అన్నా కానీ అస్సలు హీరోయిన్ పట్టించుకోదు. అది చూసిన లీ ఉండి నేను నీ హస్బెండ్ని కదా ఫస్ట్ నాకు కొంచెం ఇవ్వన్నాను అంటూ ఉంటే హీరోకి కోపం వచ్చి తన కాళ్ళని హస్బెండ్ కాళ్ళు అనేది గట్టిగా నొక్కేస్తాడు. ఆ పెయిన్కి గట్టిగా ఏడుస్తూ ఉండేసరికి అది చూసిన లీ వాళ్ళ అత్తయ్య హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఉండి నిజంగా నువ్వు చాలా అరగంటగా ఉన్నావు, ఇలా బిహేవ్ చేస్తే అసలు నేను ఒప్పుకోనని అంటూ ఉంటే లీ ఉండి ఇది నిజానికి ఒక ఫేక్ మ్యారేజ్ అని తెలుసు అని గట్టిగా అరవబోతూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో వెంటనే నోరు ఆపేస్తుంది. ఇది కనుక ఫేక్ మ్యారేజ్ అని తెలిసిందనుకో ఖచ్చితంగా హీరో మమ్మల్ని చంపేస్తాడని వాళ్ళు సైలెంట్గా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతారు. హీరోయిన్కి ఏమో వాళ్ళు ఏదో ఈరోజు తేడాగా బిహేవ్ చేస్తున్నారని నిజంగా వాళ్ళిద్దరి మధ్యన ఏదో సీక్రెట్గా దాస్తున్నారు, అది ఎలాగైనా సరే తెలుసుకోవాలి, అసలు వదిలిపెట్టుకోకూడదని అంటుంది. తర్వాత తనేమో తన బట్టలు అనేది వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే విలేజ్లో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి అనేది వస్తారు. అలా వచ్చేసి హీరోయిన్ గురించి ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు పట్టించుకోదు. అలా పట్టించుకోకపోగా తన పని తాను చేసుకుంటూ ఉంటే అందులోనే ఒక అమ్మాయి ఏమో హీరోయిన్ పైన నీళ్ళనేది అది కూడా మురికి నీళ్ళనే చల్లేస్తుంది. అది చూసిన హీరోయిన్ నుండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరి కదా ఏం లేదు నీ దగ్గర అసలు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పి అయినా సరే నీకు ఎంతమంది అబ్బాయిలు సెట్ కారో చెప్పనని అంటూ ఉంటాయి. హీరోయిన్కి కోపం వస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూనే ఉంటారు. ఇంకెప్పుడైనా సరే హీరో గురించి ఒక్క మాట మాట్లాడినా నేను నచ్చుతాను వదిలిపెట్టానని హీరోయిన్ గొడవ పడుతూ ఉంటే నీలాంటి వాళ్ళు అసలు ఈ విలేజ్లో ఉండడానికి అర్హతే కాదని ఇంకొక అమ్మాయి అంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి ఆమెని కొడుతూ ఉండేసరికి ఆంటీ మా విషయాలు మీరు అస్సలు ఇన్వాల్వ్ అయ్యారనుకో నేనేం చేస్తానో తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా జంతువులు వేటాడేవాడిని కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ అక్కడికి ఆ విలేజ్ హెడ్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అలాగే తను ఏదో పిచ్చి మాటలు మాట్లాడిందని మీరు కూడా అలానే బిహేవ్ చేస్తారా ఏంటి, తన గురించి అసలు పట్టించుకోవద్దు, వెంటనే హీరోయిన్కి సారీ చెప్పానని అంటూ ఉంటే హీరో ఉండి తనకి సారీ చెప్పడమే కాదు లేకపోతే నేనేం చేస్తున్నా బాగా తెలుసు కదని చెప్పి అక్కడే ఉన్న ఒక స్ట్రాంగ్ రాయిని తీసుకొని అందరికి కూడా గట్టిగా బెదిరిసేటట్టు వాళ్ళ ఎదురుగా పెడతాడు. దీంతో కొడతాను ఖచ్చితంగా హీరోయిన్కి సారీ చెప్పి అది కూడా మోకాళ్ళ పైన చెప్పాలనేసరికి మిగతా వాళ్ళంతా కూడా భయపడిపోయి మమ్మల్ని క్షమించండి అమ్మ మేము తప్పు చేస్తాము, నేను ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయనని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తర్వాత హీరో దగ్గరుండి మళ్ళీ తనే ప్రిపేర్ చేసి హీరోయిన్కి ఇచ్చేసరికి హీరోయిన్ ఏమో చికెన్లో ఉన్న లెగ్ పీస్ అనేది ఫస్ట్ హీరోకి నువ్వు తిన్న తర్వాత నేను తింటానని చెప్తే హీరో కూడా అలానే తింటాడు. తర్వాత హీరోయిన్ కూడా చాలా బాగా టేస్టీగా అనిపించడంతో చాలా బాగా తింటూ ఉంటే వాళ్ళిద్దరు కూడా కొద్దిగా సరదాగా చిన్నగా రొమాంటిక్ అనేది చేసుకుంటూ ఉంటారు. హీరో ఉండి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడిగేసరికి ఇంకా నాకు డివోర్స్ రాలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేయాల్సిందని చెప్తూ ఉంటే ఒక్కసారిగా బయటనే సౌండ్స్ వినిపించేస్తాయి. ఏంటని చెప్పేసరికి మళ్ళీ వాళ్ళు గొడవ చేయడంతో హీరోయిన్ లీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అలా తనేమో చేసుకొచ్చిన సూప్ అనేది లీకిస్తూ ఉంటే ఇది అసలు ఏమైనా టేస్టీగా ఉందని ముఖంలాగా చాలా చెత్తగా ఉందని మళ్ళీ హీరోయిన్ అనేది కొట్టడానికి వెళ్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరో వచ్చేస్తాడు. అలా నైఫ్ని బెదిరించి తను అనేది ఖచ్చితంగా నువ్వు తనని టచ్ చేయాలని చూసినా సరే నేను నిన్ను ఇక్కడికిక్కడ చంపేస్తాను చూడు, నా గురించి బాగా తెలుసు కదా, నీకు ఎంత వీలైతే అంత తొందరగా తనకి డివోర్స్ ఇవ్వు లేకపోతే ఏం చేస్తానని అదే నైఫ్ తోటి బెదిరించేసరికి లీ ఉండి సైలెంట్ అయిపోతాడు. అలాగే నీకు ఎంత ధైర్యం ఉంటుందని చంపేస్తావని అంటూ ఉంటే నాకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటూ ఉండేసరికి అప్పుడే హీరో ఉండి అదిగో సరే ఈ నైఫ్ తీసుకొని నువ్వే తన్ని చంపే అనేసరికి హీరోయిన్ ఏమో తన నైఫ్ అనేది కింద పడేస్తుంది. అది చూసి లీ ఏమో గట్టిగా నవ్వుతూ ఉంటే హీరో తన్ని పట్టుకొని తనకి డివోర్స్ ఇచ్చేయలేకపోతే త్వరలో నేనే చంపేస్తాను చూడని చెప్పేసరికి హీరో ఏమో ఒక్కసారిగా తను బయటకు లాక్కొని వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో డైరెక్ట్గా తనకి కిస్ చేయబోతూ ఉంటే హీరో ఉండి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందని చెప్తూ ఉంటావు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నేను నీకు తప్ప ఇంకెవ్వరికి కూడా సొంతం కావాలనుకోవట్లేదు, ఏదైనా సరే నా హ్యాపీనెస్ అయినా ఏదైనా నాకు ఫస్ట్ నీకే ఇవ్వాలనిపిస్తుందని చెప్పి తనకి కిస్ చేయబోతూ ఉంటే హీరో ఏదో మాట్లాడదామన్నా కానీ అస్సలు నువ్వేం మాట్లాడద్దు సైలెంట్గా ఉండు, నేను చెప్పేది మాత్రమే విను, నేను నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోవాలనుకోవట్లేదు అందుకే నేను నీ దాన్ని కావాలనుకుంటున్నానని చెప్పి తనకి కిస్ చేయబోతూనే ఉంటారు. కానీ అప్పుడే హీరోకి అనేది డౌట్ వస్తుంది. నీ మ్యారేజ్ సర్టిఫికేట్ నువ్వు చూసావని చెప్తూ ఉంటే అస్సలు నేను చూడలేదు, తను అసలు నాకు కూడా చూపిలేదు మా అత్తయ్య అని చెప్పేసరికి సరే అయితే పద ఇంటికి వెళ్దామని ఇంటికనే తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ అత్తయ్య ఒక సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న హీరోయిన్ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చూసి నిజంగా ఈ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా 3 years నుంచి నేను ఎంత మనీ సంపాదించానో తెలుసా అని అనుకుంటూ మనీని చూసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి సరే అయితే నీ దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తావా లేకపోతే నేను చంపేద్దాను అని అంటూ ఉంటే వాళ్ళ అత్తయ్య బయటికి పారిపోయి గట్టిగా వస్తూ
హీరో మళ్ళీ నన్ను చంపడానికి వచ్చారు, అందరూ వచ్చి నన్ను సేవ్ చేయండి అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మిగతా విలేజ్ వాళ్ళంతా కూడా వస్తూ ఉంటాయి. హీరో ఉండి సరే అయితే వాళ్ళిద్దరికి కూడా పెళ్ళైనట్టు నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాను నేను వదిలిపెడతాను అంటూ ఉంటే అప్పుడే మళ్ళీ విలేజ్ హెడ్ అనేది వచ్చేస్తాడు. అలా రావడంతో చూసారు మీరు తను ఎలా డిస్టర్బ్ చేస్తుందో, నన్ను కొడుతున్నాడు అని చెప్పేసరికి అది విన్న హీరో తను ఒక ఫేక్ మ్యారేజ్ ని క్రియేట్ చేసింది. ఈ ఫేక్ మ్యారేజ్ అని తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని చెప్పేసరికి వాళ్ళ అత్తయ్య ఉండి ఇది ఫేక్ మ్యారేజ్ అని తెలిసిపోయింది అనుకో నేను జైలుకి వెళ్తానని తెలిసి ఆ ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తినబోతూ ఉంటే హీరో అది పట్టుకొని అక్కడ ఉన్న హెడ్ కి చూపిస్తాడు. అలా చూపించేసరికి వాళ్ళ అత్తయ్య ఉండి భయపడిపోయి నేను తప్పు చేయలేదు, ఇదంతా కూడా నేను మనీ ఇచ్చిన హీరోని కొనుక్కున్నానని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి తన హస్బెండ్ వచ్చేస్తాడు. అమ్మ నాకు తెలుసు ఇది ఫేక్ మ్యారేజ్ అని, కాబట్టి మనం తనతో ఉండాల్సిన పని లేదు, కానీ నిన్ను కొట్టినందుకు తనకు ఒక బుద్ధి నేర్పిస్తారని చెప్పి తన్ని కొట్టడానికి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ ఇద్దరు కూడా ఇప్పుడు జైలుకి వెళ్తారు, 3 years గా తన్ని హరాస్ చేసినందుకే అలాగే ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి తన్ని ఇక్కడ ఇన్ని రోజులు కూడా ఇక్కడ బంధించినందుకు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా జైలుకి అనేది పంపించేస్తారు. అది చూసిన హీరో నుండి అమ్మయ్య 3 years తర్వాత ఇప్పుడు నేను రిలీఫ్ అయిపోయానని అంటూ ఉంటే హెడ్ కూడా ఇప్పటి నుంచి హీరోయిన్ ఎవరి ఇంట్లో కూడా కోడలు కాదు, అలాగే తన లీ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాదు, తను హ్యాపీగా ఉండొచ్చు, అది కూడా ఇప్పుడు తను సింగిల్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా హీరోని గట్టిగా హక్ చేసుకొని నేను ఇప్పుడు ఫ్రీ అయిపోయానని చెప్తూ ఉంటే హీరో ఉండి అయితే రేపు మార్నింగ్ మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాము, కానీ అంతకంటే ముందు ఈ రోజు నైట్ మాత్రం మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలని చెప్పేసరికి తనేమో సిగ్గుపడుతూ ఉంటుంది. అలా నైట్ అయితే ఉంటే హీరోయిన్ ఏమో కొంచెం హీరో కోసం రెడీ అవుతూనే ఉంటుంది. అలా తనని తాను మిర్రర్ లో చూసుకొని సిగ్గుపడిపోతూ నవ్వుతూ ఉంటుంది. తర్వాత బెడ్షీట్స్ మొత్తం కూడా సర్దేద్దామని చెప్పి సర్దుతూ ఉంటే ఒక్కసారిగా హీరో వెనుక నుంచి వచ్చేసి తను టైట్ గా హక్ చేసేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఫస్ట్ భయపడిపోయినా కానీ వెంటనే అర్థం చేసుకొని ఏంటి ఇప్పుడు ఈ టైంలో అని చెప్తూ ఉంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదా ఏంటని తను అనేది కిస్ చేస్తారు. ఇద్దరు కూడా ఆ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోకి అనేది మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చేసి హీరోయిన్ అలానే చూస్తూ నిజంగా పడుకున్నప్పుడు ఎంత క్యూట్ గా కనిపిస్తుందో కదా తన వైపు చూస్తూ ఉంటే హీరోయిన్ కి కొంచెం సిగ్గుగా అనిపించి లేచి నిలబడేసరికి హీరో తన దగ్గర ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ అనేది హీరోయిన్ కి ఇచ్చేసి మా అమ్మమ్మ చెప్పింది ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ కోడలికి మనీ సేవింగ్ మొత్తం కూడా తనకే ఇవ్వాలని, అలాగే ఇంటిని కూడా తనే హ్యాండిల్ చేయాలని చెప్పింది. అందుకే ఇదిగో ఇందులో సర్టిఫికేట్స్ అన్ని కూడా నీకే ఉన్నాయని చెప్పి పద మన ఇద్దరం కూడా మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసరికి నా దగ్గర ఎలాంటి ఐడి కార్డ్స్ కూడా లేవు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్తూ ఉంటే హీరో ఉండి నేను కూడా నీతో పాటు వస్తానన్నా కానీ వద్దు నేనే హ్యాండిల్ చేయగలను చెప్పి హీరో కిస్ చేసేసరికి హీరో మళ్ళీ తను అనేది టెంప్ట్ అయిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా మళ్ళీ మార్నింగ్ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా ఒక నెల తర్వాత హీరోయిన్ అనేది హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. ఆల్రెడీ వాళ్ళ వదిన కూడా ఒక ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. వాళ్ళ వదిన నుండి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావని చెప్పేసరికి వాళ్ళ అమ్మాయి కోపంగా తన దగ్గరకు వచ్చేసి అంటే నువ్వు లీ ఫ్యామిలీలో నుంచి బయటకు వచ్చావు, నువ్వు మాకు చనిపోయినా సరే మాకు అసలు నువ్వు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి అమ్మ నేను నీ సొంత కూతుని కదమ్మా ఎందుకు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నావు అన్నా కానీ అస్సలు పట్టించుకోదు. అలాగే పట్టించుకోకపోగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి సరే వెళ్ళిపోతాను కానీ నాకు ఐడి కార్డు ఇవ్వండి అని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఉండి ఎందుకు ఆ రాక్షసుని పెళ్లి చేసుకోవడానికి మేము అసలు ఒప్పుకోమని చెప్పేసరికి హీరోయిన్కి కోపం వచ్చి వాళ్ళదని కొట్టబోతూ ఉంటే వాళ్ళదనేమో ప్రెగ్నెంట్ కావడంతో కావాలని నాకు పెయిన్ వస్తుంది అత్తయ్య అని చెప్తుంది. అది విన్న వాళ్ళ మదర్ ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కోడల్ని టచ్ చేస్తావు, నేను అసలు నీకు ఇలా ఇవ్వను ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఉండి సరే అయితే నువ్వు ఇవ్వకపోతే నేను పోలీసులకే కంప్లైంట్ చేస్తాను, వాళ్ళు ఫేక్ మ్యారేజ్ క్రియేట్ చేస్తారు అందుకే వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు, చూడు వాళ్ళు నన్ను ఎలా కొట్టారు అప్పుడైనా నీకు అర్థమవుతుంది నా బాధ అని చెప్తూ ఉండేసరికి వాళ్ళు కొట్టినా తిట్టినా నువ్వు అక్కడే ఉండాలి తప్ప ఇంకెక్కడికి కూడా రావడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ అమ్మ అనేది కొడుతుంది. అలా కొట్టేసరికి తన కింద పడిపోతుంది. నిజం చెప్పమ్మా నేను నిజంగానే నీ సొంత కూతురు అని చెప్పేసరికి అడిగేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ వద్దనేమో సైడ్కి తీసుకుని వెళ్ళి అస్సలు తనకి ఐడి కార్డు ఇవ్వద్దండి అత్తయ్య, ఎందుకంటే తనకి వినని పెళ్లి చేసుకునేందుకు మనకి ఎలాంటి మనీ కూడా రాదు, చూసావు కదా తను ఎంత అందంగా ఉందో, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తామనుకో వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇస్తారు, అప్పుడు మన దగ్గర చాలా మనీ ఉంటాయని చెప్పేసరికి వాళ్ళ అమ్మ మాటలిని నేను నీకు అసలు ఎలాంటి ఐడి కార్డులు కూడా ఇవ్వను ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి నా ఐడి కార్డు నాకు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను చూడని హీరో ఇచ్చిన నైఫ్ తోటి వాళ్ళిద్దరిని కూడా బెదిరిస్తూ ఉండేసరికి వాళ్ళ మదర్ కూడా సరే అని తనకనేది ఐడి కార్డులు ఇచ్చేసి తను అలాగే చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన కార్డ్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. కానీ వెనక నుంచి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోయేలాగా చేసేస్తాడు. అది చూసిన వాళ్ళ మదర్ ఉండి ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తాను, అంత ఈజీ అనుకున్నావా నా నుంచి తప్పించుకోవడం అని గట్టిగా నవ్వుతూ తను అనేది కట్టేస్తారు. మరోవైపు ఏమో హీరో
ఉండి తన కోసం అనేది వెయిట్ చేస్తా కాస్త 1 వీక్ అయిపోతుంది. వాళ్ళ గ్రాండ్ మా ఉండి తను 1 వీక్ అయింది పోయి ఇంకా ఇప్పుడు దాకా రాలేదంటే తను ఖచ్చితంగా మన చీట్ చేసింది కదా, తన గురించి ఎలాంటి న్యూస్ కూడా రాలేదు. నువ్వు ఇలానే ఉంటే ఎలా చెప్పు, నాకు త్వరలో ఒక గ్రాండ్ సన్ కావాలని చెప్పేసరికి హీరో ఉండి నీకు ఒక మనవడంటూ రావాలంటే అది హీరోయిన్ ద్వారానే అని చెప్పి నేను తనతో ఆల్రెడీ స్పెండ్ చేశానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఉండి సరే అయితే ఎక్కడున్నా కానీ తను వెతుక్కొని తీసుకురమ్మని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్కి స్పృహ వచ్చి చూసేసరికి వాళ్ళ మదర్ తన దగ్గర ఉంటుంది. అది చూసి అమ్మ నన్ను ఎందుకు ఇలా కట్టేసావో, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను వదిలిపెట్టన్నా కానీ వాళ్ళ మదర్ అస్సలు వినదు. అలాగే తన మనసులోన నువ్వు నా సొంత కూతురు కాదు కాబట్టి ఇలా ట్రీట్ చేస్తున్నాను, ఎందుకంటే నా కూతురు ఇప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీలో నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మని కొట్టేసరికి వాళ్ళ అమ్మాయి మమ్మల్ని హీరోయిన్ కొట్టి స్పృహ తప్పి తన్ని చాలా మంచిగా రెడీ చేసి బెడ్ పైన అనేది పడుకోబెట్టి ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక ముసలి పర్సన్ అనేది వస్తాడు. అలా తను వచ్చేసి చూసారా జో తను ఎలా ఉందో మీకు నచ్చిందా ఏంటి, చూడండి నాకు మనీ ఇచ్చేసి మీ ఇష్టం మీరు తను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నాకు అసలు తనంటే ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను, ఖచ్చితంగా ఇక్కడికి హీరో వస్తాడని చెప్తూ ఉండేసరికి నీకు పిచ్చి పట్టిందా, మాకు కావాల్సింది కేవలం మనీ తప్ప నువ్వు అవసరమే లేదని చెప్తూ ఉండేసరికి ఆ పర్సన్ ఏమో ఒక పిచ్చోలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా తన్ని కింద పాడేస్తుంది. అలా పాడేసేసరికి ఒక్కసారిగా తనకి వామిటింగ్ రావడంతో అంటే తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు తనకి ఇలా వామిటింగ్ వస్తుందని చెప్తే హీరోయిన్ నుండి అవును నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేస్తుంది. అది విన్న ఆ పర్సన్ ఏమో అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడే కరెక్ట్ టైంకి హీరో రావడంతో వాళ్ళ వదినేమో భయపడిపోతే ఇక్కడ దాకా హీరో వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య, తను కనుక ఈ విషయం తెలిసిందనుకో మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడు, తనకు అసలే చాలా రూత్లెస్ అని పేరుందని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఖచ్చితంగా తను వచ్చి నన్ను సేవ్ చేస్తాడు, అలాగే నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఆ విషయం తెలిసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ ప్రెగ్నెంట్ని అసలు నేను ఉంచుతా అనుకున్నావా, ఇలాంటి కూతురు నాకెలా ఉందని గట్టిగా కొడుతూ ఉంటుంది. అలాగే నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే హీరోని హ్యాండిల్ చేసి తను ఇక్కడ నుంచి పంపించేసే, అలాగే నేను తనలో నోట్ నుంచి బయటికి రానట్టు చేస్తానని చెప్తూ ఉంటే అత్తయ్య నేను అసలే ప్రెగ్నెంట్, హీరో కోపం వచ్చిందనుకో నన్ను ఖచ్చితంగా కొట్టుతాడని చెప్తున్నా కానీ పర్లేదు నువ్వు వెళ్ళి మాట్లాడమని చెప్తాడు. మరోవైపు మీ హీరో బయట వెయిట్ చేస్తూ ఉండేసరికి అక్కడ హీరో వాళ్ళ బ్రదర్ ఉంటాడు. అలా నువ్వేనా లీ అని చెప్పేసరికి నేను లీ కాదు, తను ఆల్రెడీ జైలుకి పంపించేస్తాను వాళ్ళు ఫేక్ మ్యారేజ్ చేయడం వల్ల, అలాగే హీరోయిన్ ఎక్కడుందని చెప్తూ ఉండేసరికి తను ఎక్కడుందో మాకేం తెలుసు అని చెప్తాడు. అలాగే హీరోయిన్ వాళ్ళ వదిన వచ్చేసి తను ఆల్రెడీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, నీతో అంటే ఇష్టం లేదంట, నువ్వు కేవలం సేవ్ చేసినందుకే నీతో పాటు ఉందంట అని చెప్పేసరికి హీరోయిన్ ఏడుస్తా వాళ్ళ మాటలు అన్నీ కూడా నమ్మొద్దు, నేను ఇక్కడే ఉన్నానని చెప్తున్నా కానీ తన మాటలు అనేవి బయటికి వినిపించవు, ఎందుకంటే వాళ్ళ మదర్ ఆల్రెడీ తన నోట్లో ఒక క్లాత్ అనేది పెట్టేసి ఉంటుంది. అలాగే తన కాళ్ళని కూడా కట్టేయడంతో వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ సైలెంట్గా వచ్చేసి తనకు అబోషన్ అయ్యేటట్టు ఒక సూప్ తీసుకొని వచ్చి ఉంటుంది. నువ్వు అంత ఈజీగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళగలవు అనుకుంటున్నావా, ఈ సూప్ తాగా అప్పుడంతా కూడా సాఫీగా జరిగిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ని కిందికి నెట్టేస్తుంది. అలా ఎలాగో అలాగా డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేసరికి అక్కడ ఉన్న హీరోయిన్ చూసిన వెంటనే అక్కడ వాళ్ళిద్దరిని కూడా కొట్టి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ మదర్ని కూడా నెట్టేసి తను అనేది బయట సోఫాలోకి తీసుకొని వస్తాడు. అలా వచ్చి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ మాటలు తనకు అసలు వినిపించవు. అలా సోఫాలోకి వెళ్ళి క్లాస్ తీసి అడిగేసరికి హీరోయిన్ నుండి తన హీరో చేయని తన కడుపు పైన పెట్టి నాకేం కాలేదు బాగానే ఉన్నాను కానీ మన కడుపులో ఉన్న బేబీని మాత్రం సేవ్ చేయని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ వాళ్ళ మదర్ ఉండి తను నా కూతురు, నన్ను తను ఏమైనా చేసుకుంటాను, నువ్వేంటంట ఇంత మధ్యలో రావడానికి అని చెప్పేసరికి హీరోని నేను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మా ఇద్దరి మధ్యలోకి వచ్చావనుకో నేను ఏం చేస్తున్నా చూడని చెప్పి హీరోయిన్ అనేది ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా 5 days తర్వాత హీరోయిన్కి అనేది మెలకు వస్తుంది. అది చూసిన హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి 5 days తర్వాత మెలకు వచ్చావు తెలుసా, తల్లి నీ వల్ల హీరో ఎంత టెన్షన్ పడిపోయాడో తెలుసా, అలాగే నువ్వు చాలా వీక్గా ఉన్నావని చెప్పి సిటీకి వెళ్ళి నీ కోసం కొన్ని ప్రోటీన్ పౌడర్స్ తీసుకురావడానికి వెళ్ళాడు, అలాగే నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది కదా, చాలా థ్యాంక్స్ అమ్మ, నేను నిన్ను తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించు, నీ ద్వారానే ఇప్పుడు క్వీన్ ఫ్యామిలీ నిలబడిపోతుందని చెప్పేసరికి హీరో నుండి గ్రాండ్ మా టెన్షన్ పడద్దని చెప్తే హీరో వస్తాడు. రావడంతో తను అనేది గట్టిగా హక్ చేసుకునేసరికి హీరో ఉండి నువ్వు 5 days దాకా అసలు మెలకు రాకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా, ఇప్పుడే నాకు అర్థమైంది నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నానని చెప్పేసరికి హీరోయిన్ నుండి అవన్నీ సర్లే కానీ మనము చాలా డేస్ తర్వాత కలిసాం కదని చెప్పి హీరోయిన్ వెంటనే తనకి కిస్ చేయబోతూ ఉండేసరికి హీరో కూడా వాళ్ళిద్దరు కూడా నైట్ స్పెండ్ చేద్దామని వాళ్ళు చాలా
కిస్ చేస్తూ ఉంటాడు. ఆ బయట ఆ సౌండ్స్ అన్ని కూడా హీరో వాళ్ళ గ్రాండ్ మాకు వినిపించిన వెంటనే వాళ్ళ గ్రాండ్ మా హీరోని అనేది పిలుస్తుంది. అది చూసిన హీరో ఉండి ఇప్పుడు ఎందుకు పిలుస్తుందో ఈ ముసలిని కోపంగా తిట్టుకుంటూ బయటకు వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఒరే తను అసలే చాలా వీక్ గా ఉంది, అలాగే తను ప్రెగ్నెంట్, ఇప్పుడు ఇలాంటి పనులు అవసరమా, తన దగ్గరికి వెళ్ళామని తెలిసిందనుకో నీ తోలు తీస్తాను చూడని చెప్పి, అలాగే తనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు సరేనని చెప్పేసరికి మీరు టెన్షన్ పడొద్దండి, ఫెంగ్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వాళ్ళ కథ తెలుస్తానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బ్రదర్ అనేది కాళ్ళ నొప్పితో గట్టిగా ఏడుస్తూ ఉంటే ఎలాగైనా సరే హీరోయిన్ ఇక్కడ తీసుకొని రావాలి, మనీ ఖచ్చితంగా ఇప్పించుకోవాల్సిందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉన్న అమ్మ ఎప్పుడు మనీ 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 తప్ప ఇంకేది కూడా పనికి రాదంటే చెప్తూ ఉంటే హీరో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి వాళ్ళ బ్రదర్ కాళ్ళకు తగిలిన దెబ్బ పైన తన దగ్గర ఉన్న కత్తితోటి బెదిరిస్తూ నువ్వు కనుక హీరోయిన్ ఐడి కార్డు ఇవ్వకపోయావనుకో నీకు అసలు నీ కొడుకే లేనట్టు చేస్తాను చూడని గట్టిగా వార్నింగ్ అనేది ఇచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ భయపడిపోయి అమ్మ ఫస్ట్ అవి తెచ్చి అని చెప్పేసరికి తననే తెచ్చిచ్చి హీరోకి అనేది ఇస్తాడు. అలా హీరోకి నుంచి వెళ్ళిపోయిన వెంటనే నాకు తెలుసమ్మా హీరోయిన్ నా సొంత సిస్టర్ కాదని, అలాగే నువ్వు నా సొంత సిస్టర్ని ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చావని, అలాంటప్పుడు నన్ను ఇవ్వచ్చు కదమ్మా అని చెప్పేసరికి ఈ విషయం నీకెలా తెలుసానంటే ప్రతి న్యూ ఇయర్కి నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా నా కూతురు నేను మిస్ అవుతున్నానని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. అది కూడా 20 ఇయర్స్ బ్యాక్ ఏమో ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అదే విలేజ్ లోనే ఉండేవాళ్ళు. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ అలాగే రిచ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒకే రోజు డెలివరీ కావడంతో అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదర్ వస్తూ ఉంటే అక్కడున్న విలేజ్ హెడ్ ఏమో నిజంగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా లక్కీ తెలుసా, పాపని ఒక ప్రిన్సెస్ లాగా చూసుకుంటూ ఉంటున్నారు, తన కోసమే ఇదిగో ఈ వాటర్ అని చెప్పి హెడ్ తీసుకొని వెళ్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది తీసుకొని వెళ్తానని చెప్పి నైట్ అనేది అసలు ఎవరు కూడా లేకపోవడంతో హాస్పిటల్కి అనేది వెళ్తుంది. ఆ రిచ్ ఫ్యామిలీ వచ్చేసి లిన్ ఫ్యామిలీ అంటుంది. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళి తన సొంత కూతురుని అనేది చేంజ్ చేసి ఆ రిచ్ ఫ్యామిలీ కూతురు అయిన హీరోయిన్ అనేది బయటకనే తీసుకొని వస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ అయిన ఇన్ని రోజులు కూడా తన సొంత కూతురుకి ఆల్రెడీ ఒక బర్త్ మార్క్ ఉంటుందని గుర్తు పెట్టుకుని ఉంటుంది. అలాగే తన అనేది భయపడిపోతుంది, నన్ను క్షమించి దేవుడా కానీ తప్పదు, నా కూతురు సుఖంగా ఉండాలంటే ఇలా చేయాలని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అదంతా కూడా చూసిన రిచ్ ఫ్యామిలీ లిన్ ఫ్యామిలీ హెడ్ ఏమో తన కూతురు మిస్ అయిందని గుర్తు పెట్టుకుంటుంది. అవన్నీ కూడా చెప్పేసరికి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో గట్టిగా బయటకు వస్తూ నేను అసలు వదిలిపెట్టనని చెప్తూ ఉంటుంది. వాళ్ళ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో భయపడిపోతూ ఉంటాడు, ఎలాగైనా సరే ఈ విషయం తెలియకూడదని. అలాగే తన సొంత చెల్లెలైన లిన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించేసుకుంటాడు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే హీరో ఇద్దరికి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. అందులో హీరో చాలా హ్యాండ్సమ్ గా కనిపించేసరికి ఇందులో చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసు అని చెప్తూ ఉంటే అవునా సర్లే పద ఇంటికి వెళ్ళమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడ ఒక అమ్మాయి అనేది హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు అనమాట లిన్. అలా తను సొంత చెల్లెలని కూడా తెలియకుండా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కరెక్ట్ టైంకి వచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తావని చెప్తూ ఉంటా, అయితే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్తావా లేదని హీరో వార్నింగ్ ఇచ్చేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ అమ్మాయి ఏమో హీరో ఇస్తున్న హ్యాండ్ బ్యాగ్ చూసి అంటే నువ్వేనా ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఎలా వెళ్ళిపోయావు, నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ లెక్కనది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోన అక్కడున్న లిన్నేమో ఒక కాఫీ షాప్ వెళ్తే అక్కడ కొంతమంది రౌడీస్ వచ్చేసి వాళ్ళందరి పైన కూడా అటాక్ చేయబోతూ ఉంటా. అందులో ఒక పర్సన్ ఏమో హీరోయిన్ లిన్ అనేది డైరెక్ట్ గా సేవ్ చేసేస్తాడు. అలా సేవ్ చేసింది ఎవరో కాదనమాట, సేమ్ అచ్చం హీరో లాగా ఉన్న పర్సన్ తననే సేవ్ చేస్తుంటాడు. అలా సేవ్ చేసినప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా చాలా మంచి రిలేషన్ లో ఉంటారు. కానీ హీరోయిన్ లాగా ఉన్న పర్సన్ ఏమో హీరో వాళ్ళ ట్విన్ బ్రదర్ అని తనకి తెలియదు. తన పేరు వచ్చేసి జౌలీ అయి ఉంటుంది. తనేమో లిన్ సేవ్ చేసి పద చెప్పి తను తీసుకుని వెళ్ళి బయటకు వచ్చి అలా వాళ్ళిద్దరు కూడా చాలా ఇష్టంగా లవ్ చేసుకుంటూ ఉంటే అది చూసిన లిన్ నుండి నువ్వు ఎప్పుడు చెప్తావు మీ ఫ్యామిలీ గురించి, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్తే నాకు కొంచెం టైం ఇవ్వు అప్పుడు నేను ఖచ్చితంగా నా ఐడెంటిటీ మొత్తం కూడా నీకు చెప్తానని హీరోయిన్ వాళ్ళ ట్విన్ బ్రదర్ అనేది అవన్నీ చెప్పింటాడు. కానీ లిన్కి అవి తెలియక ప్రెసెంట్ లో ఉన్న హీరోయిన్ చూసి నీ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, నేను ఇక్కడికి వచ్చింది కూడా నీ కోసమే తెలుసు, నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావని చెప్పేసరికి హీరో అర్థం కాకుండా అసలు నువ్వెవరు నేను నీకు తెలుసు అని అడిగేసరికి అంటే నా దగ్గర జోక్ చేస్తున్నావే ఏంటి, నేను నీ గర్ల్ ఫ్రెండ్ కదని చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే హీరో ఉండి ఫస్ట్ నువ్వు నోరు మూసుకో, నువ్వెవరో కూడా నాకు తెలియదు, నువ్వు నీకు బాయ్ ఫ్రెండ్ ఎలా అవుతాను, ఇదిగా అక్కడ ఉంది తను నా పిల్ల అలాగే తను నా వైఫ్ అని చెప్పి నీకు పిచ్చి పట్టినట్టుంది ఒక్కటేసానక ఏం జరుగుతుందో చూడని చెప్పేసరికి లేని భయపడిపోయి ఏడ్చుకుంటే అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది డాష్ ఇచ్చేసరికి వాళ్ళ మదర్ అక్కడ ఉన్న పుట్టుమచ్చని చూస్తుంది. సేమ్ తన కూతురు కూడా అలాగే ఉండేసరికి అంటే తన కూతురుని గుర్తు తెచ్చుకొని
ఆయన నువ్వు ఈ విలేజ్కి ఎందుకు వచ్చావమ్మా అని చెప్పేసరికి అప్పుడే హీరో గురించి చెప్పేసరికి అసలే తను ఒక రాక్షసుడు, అలాగే తను పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి అసలు మంచిది కాదు, ప్రతి ఒక్క అబ్బాయిని కూడా సజెస్ట్ చేసి మనీ లాక్కుంటుందని చెప్పేస్తుంది. అలా ఆయన లిన్ కూడా ఫిక్స్ అవుతుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ గ్రాండ్మా ఉండి తన కొడుక్కి అలాగే మనోడికి కూడా పూజ చేస్తూ అలాగే మాట్లాడుతూ ఉంటాయి. హీరోయిన్ వాళ్ళు వచ్చేసి ఇదిగోండి గ్రాండ్మా, మా మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుందామని చెప్పేసరికి కావునా సరే అయితే అక్కడున్న మీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వాళ్ళకి అనేది ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అవన్నీ కూడా హీరో దూరం నుంచి చూస్తూనే ఉంటాడు. అలాగే వాళ్ళందరినీ చూసిన హీరో నుండి నేను ఖచ్చితంగా మీకు చాలా గర్వంగా బిహేవ్ చేస్తానని చెప్పి అలాగే సరే గ్రాండ్మా మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పేసరికి హీరో ఉండి మా బ్రదర్ కూడా సేమ్ నా అలాగే ఉంటాడు, అలాగే నాకంటే ఒక్క హాఫ్ మినిట్ ముందు పుట్టాడంట, అందుకే నేను తన బ్రదర్ అని పిలుస్తున్నానని చెప్పేసరికి అప్పుడు ఆ విలేజ్ హెడ్ అనేది మళ్ళీ హీరో వాళ్ళ దగ్గరకు వచ్చేసి నీకు ఒక విషయం తెలుసా, అది కూడా గుడ్ న్యూస్, మన విలేజ్కి రోడ్డు రాబోతుందని చెప్పేసరికి అవునా సర్లే అయితే ఇందులో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో చెప్పనేసరికి ఇందులో ఎలాంటి కండిషన్స్ లేవు, కానీ కేవలం ఒకటి, అది కూడా ఆ కన్స్ట్రక్షన్ పని అయ్యేదాకా వాళ్ళతో పాటు నువ్వు ఉండాలంట, అలాగే రోజు నైట్ తన దగ్గరికి వెళ్ళాలంట అని చెప్పేసరికి తను ఎవరని హీరో అడిగితే ఆ అమ్మాయి పేరు వచ్చేసి లిన్, అలాగే వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు తెలుసా అని చెప్పేసరికి హీరోకి అర్థమవుతుంది. అప్పుడే అక్కడ క్లీన్ రావడంతో చూసావా తనే అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందని చెప్పేసరికి హీరోకి చాలా కోపం వచ్చి నా దగ్గర కనుక వచ్చావనుకో ఇదిగో దీన్ని తీసుకొని చంపేస్తానని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ నుండి కొంచెం ఆగని చెప్పి నువ్వెవరో తెలీదు, నువ్వెవరని చూసి ఎవరు అనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ తను మాత్రం నా హస్బెండ్ పైన నాకు నమ్మకం ఉందని తను అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత హీరో ఏమో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే వెనక నుంచి వచ్చేసి హీరోయిన్ టైట్ గా హక్ చేసుకుంటుంది. అది చూసిన హీరో ఏం చేస్తున్నావు అని చెప్తే నీకు తెలుసు కదా నువ్వు లేకుంటే నాకు అసలు నిద్ర రాదని, పద మన ఇద్దరం కూడా కలిసి పడుకుందామని చెప్పి తను అడుగుతూ ఉండేసరికి హీరో కూడా సరే అని తను ఎత్తుకొని అక్కడి నుంచి అని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఫేస్ లో చాలా హ్యాపీగా నవ్వు అనేది వస్తూ ఉంటుంది. మరోవైపు మొలిన్ హీరో కోసం వెయిట్ చేస్తూ తనకు కూడా ఒక రూమ్ లోన మంచిగా రెడీ అవుతూ ఉండేసరికి ఖచ్చితంగా ఈ డ్రెస్ చూస్తే నేను ఎలా గుర్తురానో చెప్తాను, అప్పుడు నువ్వు వచ్చి నాకు మోకాళ్ళ పైన నిలబడి సారీ చెప్పినా కానీ నేను నిన్ను అసలు క్షమించని చూడని అంటూ ఉంటే ఒక్కసారిగా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడికి హీరో వచ్చాడని తిరిగి చూస్తే అక్కడికి ఆ విలేజ్ హెడ్ అనేది వచ్చి ఉంటాడు. అలా హీరో ఖచ్చితంగా ఇక్కడికి రాడు, ఎందుకంటే నాకు తెలుసు తనకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి ఆయన తను రాకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి మీరు అడిగారు కదా నైట్ రమ్మని, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి లిన్నికి కోపం వచ్చి తన ఇంట్లో నుంచి బయటికి తరిమేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళ మదర్కి ఫోన్ చేసి అమ్మ నువ్వు ఖచ్చితంగా ఈ విలేజ్కి రా అమ్మ, ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి తెలుస్తుందని చెప్పి చాలా టెన్షన్ పడి ఫోన్ చేస్తుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి లిన్ వాళ్ళ మదర్ అనేది వస్తుంది. అలా వచ్చి 20 years అయింది నేను ఈ విలేజ్కి వచ్చేసి, నా కూతుర్ని మిస్ అయింది కూడా ఇక్కడే, తను ఎలా ఉందో ఏమో, నేను ఆ అమ్మాయిని ఎలాగైనా గుర్తుపట్టుకోవాలి, నా కూతుర్ని మార్చిన వాళ్ళని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకున్నా కానీ అసలు ఫేస్ అనేది గుర్తుండదు. అలా తను బాధపడుతూనే ఉంటుంది. అలా సరేలా అని విలేజ్ హెడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని రోడ్డు పైన నడుచుకుంటూ ఉంటే అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనేది కనిపిస్తాడు. అలా ఇక్కడ విలేజ్ వాళ్ళ హెడ్ ఇల్లు ఎక్కడుందని అడిగే చెప్పేసరికి తనుండి మనీ ఇవ్వు అప్పుడే చెప్తాననేసరికి సర్లే పోనీలని మనీ ఇస్తుంటే అందరితో కాదు ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ లిన్ వాళ్ళ మదర్కి ఏమో కోపం వచ్చేసి తను తిడుతున్నా కానీ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అసలు పట్టించుకోడు. అలా పట్టించుకోకపోయేసరికి తనుండి వాళ్ళ మదర్ పైనే బ్యాగ్ లాక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చేసి తననే సేవ్ చేసి వాళ్ళ బ్రదర్ని కింద నెట్టేస్తుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్ ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నేను నీ సొంత బ్రదర్ అని తెలిసినా కూడా ఇలా బిహేవ్ చేస్తావని చెప్పేసరికి అది విన్న లిన్ వాళ్ళ మదర్ ఉండి తన సొంత బ్రదర్ అని చెప్పేసరికి కాదు అసలు తనకి నాకు ఎలాంటి రిలేషన్ కూడా లేదని చెప్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే క్వీన్ సెడ్యూస్ చేస్తావు, అసలే తను అసలు మంచివాడు కాదని చెప్తూ ఉండేసరికి ఖచ్చితంగా ఇక్కడికి హీరో వస్తాడు, అప్పుడు నీ సంగతి చెప్తాడు అన్నా కానీ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అస్సలు వినకుండా హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే లిన్ వాళ్ళ మదర్ అనేది తను సేవ్ చేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి లిన్ వచ్చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే ఇప్పుడు హీరోని సెడ్యూస్ చేసావు, అలాగే మా మదర్ని కూడా నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా, మీ బ్రదర్ అలాగే మీ అమ్మ నీ గురించి మొత్తం కూడా చెప్పారు, నువ్వు ఎలాంటిదో కానీ తెలుస్తుందని చెప్పి అమ్మ తనతో నీకేంటి మాటలు, అసలు తను మంచిదే కాదు, పదమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదర్ అయిన ఫెంగ్ అనేది వస్తుంది. అక్కడున్న వాళ్ళందరినీ కూడా చూసి ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసరికి అక్కడున్న లిన్ వాళ్ళ మదర్ని చూసిన వెంటనే ఫెంగ్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ భయపడిపోయి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న హీరోయిన్ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే ఏం పని ఉంది పద ఇక్కడ నుంచి అని, అలాగే నీలాంటి కూతురు ఉన్నందుకు నాకు వేస్ట్ అని చెప్తూ ఉంటే అవునా అమ్మ నేను నీకోసం చూడు వెళ్ళాలి ఈ ఫ్యామిలీలోనా తన్నులు తిన్నాను అసలు తెలీదు, నీకు నిజం తెలిసినా కానీ లిన్ ఫ్యామిలీ వాళ్ళకి నా గురించి ఎలా చెప్పాలనిపించిందమ్మా నీకు అని చెప్పేసరికి ఒక్కసారిగా అది విన్న
హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో టెన్షన్ పడిపోతుంది లిన్ దగ్గరికి వెళ్ళి, అసలు నీకు హీరో సెట్ కాడమ్మా, తన దగ్గరకు అసలు వెళ్ళదు, నీకు చాలా మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసరికి లిన్ నుండి కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెవరు నాకు ఆర్డర్ వేయడానికి, నీ ఫేస్ చూడు ఎలా ఉందని చెప్పి తను ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ కోపం వచ్చి లిన్ అనేది కొడుతుంది. అది చూసిన లిన్ ఏమో తిరిగి మళ్ళీ వాళ్ళ మదర్నే కొడుతూ, ముసల్దానా నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావని తన కిందికి నెట్టేసేసరికి, అవునులే పోనీలే నా కూతురు ఒక రిచ్ ఫ్యామిలీలో ఉంటుందని చెప్పి నేను పిల్లల్ని మారుస్తే నువ్వేమో నాకు ఇలా బుద్ధి చెప్తావు, నాకు ఇలా జరగాల్సిందని చెప్పేసరికి ఒక్కసారిగా లిన్ వాళ్ళ మదర్కి 20 years బ్యాక్ గుర్తొస్తుంది. నువ్వే కదా నా కూతురు ప్లేస్లో నీ కూతురుని పెట్టింది ఎవరని చెప్పేసరికి హీరోయిన్ వైపు చూపించేసరికి వెంటనే హక్ చేసుకొని నన్ను క్షమించమ్మా, ఇదంతా నా వల్లే, నేనే ఇలా చేశానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఇన్ని రోజులు కూడా పెంచిన మదర్ ఏమో లిన్ దగ్గరికి వెళ్ళి నేనే నీ సొంత తెల్లని చెప్తున్నా కానీ లిన్ అసలు వినదు, మీరంతా కూడా గేమ్స్ ప్లే చేస్తున్నారని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి కరెక్ట్ టైంకి హీరో వస్తాడు. హీరో రావడంతో పద మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నేను నిన్ను అబ్రాడ్కి వెళ్ళి నేను చాలా మంచిగా చూసుకుంటానని చెప్పేసరికి హీరో ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇదిగో ఇక ఫోటో చూడు, ఇందులోనే మేమిద్దరం సేమ్ ఒకేలాగే ఉంటాము, నువ్వు మా బ్రదర్ని ఇష్టపడ్డావు కానీ తన ఆర్మీలో చనిపోయాడు, 3 years నుంచి అసలు తను ఇక్కడికి తిరిగి కూడా రాలేదని చెప్పేసరికి, అంటే నువ్వు అబద్ధం చెప్పట్లేదంటే, అవును మేమిద్దరం కూడా ట్విన్స్, నువ్వు మా బ్రదర్ని ఇష్టపడ్డావు కానీ తను ఆల్రెడీ చనిపోయాడు, నా పేరు వచ్చేసి క్విన్ అని చెప్పేసరికి ఏడుస్తూ నాకు ఈ ఫోటో చాలని చెప్పి తను ఏడ్చుకుంటే అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడున్న హీరోయిన్ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా తప్పించుకొని పారిపోవాలని చూస్తూ ఉంటే అది చూసిన హీరో ఉండి మీరు ఎక్కడికి ఎలా తప్పించుకొని వెళ్ళగలరు, నువ్వు చేసావు కదా 20 years బ్యాక్ పిల్లల్ని చేయించడం, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా నాకేమీ తెలియదు అన్నట్టు అక్కడ నుంచి పారిపోతాడు. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది జైలుకి పంపించేయాలని చూస్తూ ఉంటే వాళ్ళ మదర్ ఉండి ఎలాగైనా సరే ఇన్ని రోజులే నిన్ను పెంచాను కదా తల్లి, నన్ను క్షమించన్నా కానీ హీరోయిన్ నుండి అస్సలు క్షమించదు. అలా టైం కాస్త 6 months అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా హీరో ఒక కంపెనీకి కూడా CEO అయిపోతాడు. తర్వాత హీరోయిన్ కూడా చాలా మంచి లైఫ్ అనేది అనుభవిస్తూ ఉంటాయి. హీరో కోసం క్యారెట్ తీసుకుని వస్తుంది ఆఫీస్కి, మనం ఈరోజు 1 hour దాకా టైం స్పెండ్ చేద్దాం ఈ ఆఫీస్లోనని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని హ్యాపీగా ఉంటారు. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది.